తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. భీమవరం డిఎన్ఆర్ కళాశాల సీనియర్ డివిజన్ ఎన్సీసీ క్యాడెట్ల ఆధ్వర్యంలో 77 సంవత్సరాల స్వాతంత్ర అమృత మహోత్సవాల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా అంటూ జాతీయ సమైక్యత ర్యాలీని భీమవరం పట్టణ పురవీధుల గుండా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ మోజస్ తెలిపారు. ఈ ర్యాలీని కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం భారతీయులందరికీ ఎంతో ప్రత్యేకమైనదని, స్వాతంత్ర ఫలాలు అందరికీ అందడం ఎందరో పోరాట యోధుల త్యాగఫలమని, భారత పౌరులందరూ ముఖ్యంగా యువత దేశ ఖ్యాతి ఇనుమడించే విధంగా తయారవ్వాలని పిలుపునిచ్చారు. కళాశాల పరిపాలనాధికారి పి రామకృష్ణంరాజు మాట్లాడుతూ భారత జాతి ఐక్యతకు మారుపేరుగా నిలిచిన రోజు స్వాతంత్ర దినోత్సవం అని, భారతీయులందరూ శాంతి కాంక్షించే వారేనని, స్వాతంత్ర త్యాగాలను ఫలాలను అందరూ గుర్తించి దేశ భవిష్యత్తు కోసం అందరూ కృషి చేస్తూ యావత్ భారత జాతి ఐక్యతకు పాటుపడాలన్నారు. అనంతరం భీమవరం పట్టణ వీధుల గుండా హర్ ఘర్ తిరంగా అంటూ ప్రజల్లో జాతీయ సమైక్యతపై అవగాహన కల్పించేందుకు జన చైతన్య ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ కళాశాలలో ప్రారంభమై డిఎన్ఆర్ కళాశాల రోడ్డు, జువలపాలెం రోడ్డు, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌక్, ప్రకాశం చౌక్, తాలూకా ఆఫీస్ సెంటర్, ఫుట్పాత్ బ్రిడ్జ్ మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ సిహెచ్జే సోమరాజు, ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ ఏ వీరయ్య, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ కె సోమయ్య, సీనియర్ ఎన్సీసీ క్యాడెట్లు బి లీలాశంకర్, ఎల్ కుసేంద్ర కుమార్, ఎంఎన్ఎస్ అర్జున్, పీజీజీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుంచి మనం ఈ కార్యక్రమాలు మన కళాశాలలో చేపట్టడం జరిగింది. ఎన్సీసీ వారి ఆధ్వర్యంలో మన కెప్టెన్ అయినటువంటి వీరయ్య గారు లీడ్ తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జాతీయ సమగ్రతని దృష్టిలో పెట్టుకుని అదే భావంతో మనం ఉండాలని చెప్పి అన్ని చోట్ల ప్రతి ఇంటికి జెండా ఎగురవేయాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. స్వాతంత్ర ఫలితాలను ప్రజలకు చేరువ చేసినటువంటి ఘనత ఆనాటి స్వాతంత్ర యోధుల యొక్క శ్రమ, వారి కృషి ఫలితమే. ఆ స్వాతంత్ర్య ఫలితాలను మనం ఈ రోజున అనుభవిస్తూ, ఈ రోజున దేశ సరిహద్దుల్లో సైనికులు మన దేశాన్ని వాళ్ళు పరిరక్షిస్తున్నారు కనుక వారిని గుర్తించుకునే విధంగా, వారి సేవలను గుర్తించుకునే విధంగా మనం ఈ రోజున ప్రతి ఇంటి మీద కూడా మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాల్సిన అవసరం ఉంది. ఆజాదీ కా అమృత మహోత్సవం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా గడిచిన సంవత్సరం నుంచి కూడా మన కళాశాలలో ఎన్సీసీ వారు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా జాతీయ సమగ్రతకు సంబంధించి అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా సమాజానికి కూడా ఉపయోగపడాలనేటువంటిది సోషల్ యాక్టివిటీస్లో కూడా అది బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, ఈ యాంటీ డ్రగ్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా అదేవిధంగా పల్లెటూళ్ళలో కూడా వెళ్ళి వివిధ ప్రభుత్వ స్కీములకు సంబంధించి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసిన ఘనత మన కళాశాలకు సంబంధించిన ఎన్సీసీకి ఉంది. డిఎన్ఆర్ కళాశాల యాజమాన్య సహకారంతో డిఎన్ఆర్ కళాశాల క్యాడెట్స్ జాతీయ సమైక్యత కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుండటం అందరికీ తెలిసిందే. అయితే ఈ జాతీయ భావాన్ని మనమందరం కూడా పెంపొందించుకోవాలి. గత ఈ 8 దశాబ్దాలుగా స్వతంత్ర ఫలాలు దేశం అంతా కూడా అనుభవిస్తూ ఉన్నారు. సో ఈ స్వతంత్ర ఫలాలని అనుభవిస్తూ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని కొనియాడటం మనం అందరం కూడా చూస్తున్నాం. సో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం మనందరికీ తెలిసిందే. దంతులూరు నారాయణరాజు కళాశాలలో ఎన్సీసీ బెటాలియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందుచేత బడుగు బలహీన వర్గాలకి, సమాజంలో ప్రతి మానవుడికి స్వతంత్ర ఫలాలు అందాలనే కృషితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మా కళాశాలలో ఎంతో సంతోషంతో మా మేనేజ్మెంట్ సహకారంతో ముందుకు తీసుకెళ్ళారు. భయానక విభజన స్మరణ దినోత్సవాన్ని భీమవరం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ వివిధ బ్యాంకుల ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఇండియా భీమవరం మెయిన్ బ్రాంచ్లో 2 రోజుల పాటు నిర్వహించబోయే ఫోటో ఎగ్జిబిషన్ను బ్యాంకు కస్టమర్లు, బ్యాంక్ అధికారుల సమక్షంలో ప్రారంభించారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ సంగీత మాట్లాడుతూ, ఆనాడు పాకిస్తాన్ విభజన కోసం మత ప్రాతిపదికన మీద ప్రజల్లో ఒక భయంకర ఆందోళనలు కల్పించి దేశంలో శాంతి భద్రతలను విఘాతం కలిగించారని, ఆనాడు జరిగిన హింసాత్మక చర్యలకు ఎంతో మంది బలయ్యారని, అటువంటి దుశ్చర్యలు ఎక్కడా జరగకుండా దేశవ్యాప్తంగా శాంతి పదంలో ఉండాలని ప్రధానమంత్రి మోదీ ఈ భయానక విభజన స్మరణ దినాన్ని దేశవ్యాప్తంగా అన్ని రకాల ప్రజలు, ప్రభుత్వ శాఖలు నిర్వహించాలనే పిలుపు మేరకు మన భీమవరం పట్టణంలో ఈ ఫోటో ఎగ్జిబిషన్ను 2 రోజుల పాటు ఏర్పాటు చేశామని అన్నారు.
భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బొండాడ రామ్మోహన్ రావు, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, ఛాంబర్ మాజీ అధ్యక్షులు కనుమూరి సత్యనారాయణరాజు, బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్, ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు ఒబిలిశెట్టి రామకృష్ణ, కారుమూరి చిన్నబాబు, రాష్ట్ర ఆక్వా ట్రేడర్స్ అసోసియేషన్ చైర్మన్ భీమాల శ్రీరామ్మూర్తులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి ఆనాటి విభజన దినం పునరావృతం కాకుండా దేశం శాంతి భద్రతలతో ఉండాలని ప్రధాని మోదీ ఆదేశించిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ నిర్వహించాలని భీమవరం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భీమవరం శాఖ చీఫ్ మేనేజర్ నిర్మలా జ్యోతి మాట్లాడుతూ ఆనాడు జరిగిన విషాద ఘట్టాలను వివరించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భీమవరం శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. 1947లో మన భారతదేశం మరియు పాకిస్తాన్ విభజన సమయంలో జరిగిన సంఘటనలు బాధాకరమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ భవిష్యత్తులో ఇంకెప్పుడు జరగకుండా మనం అందరం కృషి చేయాలి అని చెప్పేసి ఈరోజు సంకల్పించడానికి మెయిన్ ఈ 3 రోజులు ఈ ప్రోగ్రాం జరిపిస్తున్నాము. సో అందరూ కూడా ఏంటంటే అవన్నీ కూడా చేసిన త్యాగాలు కానీ వాళ్ళు పడిన కష్టాలు కానీ అవన్నీ కూడా మనం మనసులో ఉంచుకొని ఇక మీదట అవన్నీ కూడా ఏమీ లేకుండా స్నేహపూర్వకంగా అన్ని జాతుల్ని మతాలని ఏవం మన సంస్కృతుల మధ్య ఆ స్నేహాన్ని ప్రోత్సహించాలని అందరినీ కోరుకుంటాను. మొట్టమొదటిగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ మేనేజర్ తదుపరి స్టాఫ్ అన్ని శాఖలు కలిపి భీమవరంలో మొట్టమొదటి 2 రోజులు ఈ కార్యక్రమం చేయడం అనేది ఒక రకమైన స్ఫూర్తి అని తెలియజేస్తున్నారు. ఈ స్ఫూర్తి ప్రజల్లో అందరికీ రావాలి. ఆనాడు జరిగినటువంటి పాకిస్తాన్ విభజనలో కొన్ని లక్షల మంది చనిపోయారని మన చరిత్ర చెబుతోంది. అటువంటి భయానక పరిస్థితులు ప్రస్తుతం మళ్ళీ మనకు అల్లకల్లోలంగా దేశం అలా ఉంది. అటువంటి ఇటువంటి రాకుండా మనంతా పునరావృతమై మళ్ళీ వీరందరూ భరించుకుని ముందు జాగ్రత్తగా ఉండి దేశ ప్రగతికి పాటుపడాలని అందరూ కూడా ఈ భయాందోళన నుంచి బయట తప్పుకోవాలని ప్రధానమంత్రి చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ఉండిలో అబ్బాయిరాజు పార్కును దాతల సహకారంతో సుందరంగా తీర్చిదిద్దడం అభినందనీయమని టీడీపీ నియోజకవర్గ మాజీ కన్వీనర్ గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు అన్నారు. ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో దాతల సహకారంతో తీర్చిదిద్దుతున్న అబ్బాయిరాజు పార్కును మంగళవారం ఆయన పరిశీలించారు. అబ్బాయిరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరాజు మాట్లాడుతూ ఆక్రమణ చెరలో చిక్కిన ప్రభుత్వ పోరంబోకు భూమిలో అబ్బాయిరాజు సుమారు 25 సంవత్సరాల కిందట పార్కు నిర్మించారని తెలియజేశారు. అప్పట్లో ఆయన ఈ పనులకు విరాళాన్ని అందించారని వివరించారు. ఆకువీళ్లో అన్నా క్యాంటీన్ నిర్వహణ తాను బాధ్యత తీసుకున్నానని తెలిపారు. ఆక్రమణకు గురైన పార్కును ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సుందరంగా తీర్చిదిద్దడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, మాజీ జడ్పీటీసీ కాగిత మహంకాళి, బీజేపీ జిల్లా నాయకులు కొమ్మన నాగబాబు, తెలుగుదేశం నాయకులు కాగిత బుజ్జి, మంతెన సాయిలచ్చిరాజు, కరిమెరక శ్రీను, ముదునూరి కృష్ణంరాజు, గురుగుబిల్లి వెంకట సత్యనారాయణ, పి గోపి, తక్కెళ్ల నరేష్, మీసాల రవి, నల్లావల్లి, కర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి ముందు పండగ వాతావరణం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా 6 మాసాల ముందు మన ఉండిలో కనిపిస్తుంది. ఇక్కడ 1999లో అబ్బారావు గారి టైంలో ఒక జన్మభూమి కార్యక్రమం పెట్టి ఓ పార్కు నిర్మించడం కూడా జరిగింది. ఆ పార్కు అప్పటి నుంచి కూడా చక్కని మంచి వాతావరణంలో చక్కగా అభివృద్ధి చేస్తూ ఉండిలో ఉన్న యువత అంతా కూడా ముందుకు వచ్చి చక్కగా ఇప్పటి వరకు నడుపుకుంటూ వచ్చారు. అబ్బారావు గారు 83 నుంచి కూడా 6 దఫాలుగా ఎమ్మెల్యేగా నెగ్గి మన ఉండి నియోజకవర్గానికి ఒక గౌరవం సంపాదించి నిజాయితీ నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఈ రోజున రఘురామకృష్ణ గారు కూడా మంచి స్ఫూర్తితో మంచి స్పందనతో చెప్పిన పని చెప్పినట్టుగా వెంటనే పూర్తి చేసి ప్రజల మన్నలో పొందుతున్నారు. అలాగే మనం కూడా ఆయన సహాయ సహకారాలు వెనకాల అందించి మంచి అభివృద్ధిలో తీసుకెళ్తారని కూడా. స్వాతంత్ర పోరాటంలో భారతదేశ ఖ్యాతిని ప్రజలకు తెలియజెప్పేందుకు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి గ్రామంలో హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ కోర రామ్మూర్తి చెప్పారు. మంగళవారం ఆకువీళ్లో విద్యార్థులతో భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్, మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కట్రెడ్డి ఏడుకొండలు, నరహర్శెట్టి నానాజీ, నాగమణి, మోటుపల్లి రామకృష్ణ, పట్టాభి, విజయ్ కుమార్, మాణిక్యాలరావుతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.
ఏదైతే ఈ దేశ స్వాతంత్ర్యం కోసం అశ్విని బాసిన అమరులను గుర్తు తెచ్చుకుంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ యొక్క ఆలోచన మేరకు ప్రతి ఇంటి మీద భారత జాతీయ పతాకాన్ని ఎగరవేసే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఈ నెల 9వ తారీఖు నుంచి మొదలుపెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఆకివీడిపట్నం ఆకివీడి మండలంలో కూడా ఆరుగారు తిరిగా కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా పార్టీ నాయకులు అందరూ కూడా ద్వారా పూర్తి చేయడం జరుగుతుంది. మనమంతా కూడా ఐకమత్యంతో ఉండాలనే భావంతో ఈ రోజు ఈ ఆకివీడి మండలంలో కోరా రామూర్తి గారు సమక్షంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగిందని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అంటే అనేక దేశాల వాళ్ళు మన మీద దాడి చేయడానికి రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. కానీ మన దేశం ఇంత సుభిక్షంగా ఉందంటే మనలో ఐక్యత, ఆ ఐక్యతే మనల్ని కాపాడుతుంది. ఆ ఐక్యత మీద ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి అందరూ సహకారం ఉందని చెప్పేసి భారత్ మాతాకి జై. భారతదేశంలో స్వతంత్రం రావడానికి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఇటువంటి అనేక మంది వీరులు వారి యొక్క ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేయడం మూలంగా ఈ రోజు మనకి స్వతంత్రం అనుభవిస్తున్నాం. రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగానుసారం మనం వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అయితే పిల్లలలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో నేటి బాలలే రేపటి పౌరులనే దృక్పథంతో ప్రధానమంత్రి మోదీ గారి యొక్క సంకల్పం మేరకు ఈ రోజు హర్ ఘర్ తిరంగా యాత్రని ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ చేయడానికి మేము సంసిద్ధమై మన భారతీయ జనతా పార్టీ ఎంపీ గారు సుమారుగా 15,000 జెండాలని ప్రతి మండలానికి పంపించి ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క సహాయంతో ఈ జెండాలను ఏర్పాటు చేయడం, మా యొక్క నియోజకవర్గ కన్వీనర్ కోరా రామూర్తి గారి యొక్క సహాయ సహకారాలతో ఏదైనా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను భీమవరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న యోధుల ఫోటోలతో ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు దేశభక్తి గీతాలు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బాపిరాజు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సోడదాసి సెల్వియా, మద్దాల సాయి కుమార్, బోనం రవికుమార్, అయినంపూడి వెంకటరామరాజు, ఆలమూరి కరుణశ్రీ, రత్నమణి తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు వాడవాడల ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. అలాగే స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఆటల పోటీలు పెట్టి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన గాంధీ గారి గురించి అన్ని చోట్ల చెప్పడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖున కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు కనుమూరి బాపిరాజు గారు వచ్చి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మన జాతీయ పతాకాన్ని ఇక్కడ ఎగరవేయడం జరుగుతుంది. దీనికి మన కాంగ్రెస్ పార్టీ అభిమానులు అలాగే చుట్టుపక్కల ఉన్న మన భీమవరంలో ఉన్న స్కూల్ విద్యార్థులు అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అనేక కష్టములు పడినటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా దేశం కొరకు ఏం చేయాలా అనేది ఆలోచిస్తూ మంచి బాటలో మన దేశాన్ని నడిపించుకుంటే కార్యకర్తలందరూ కూడా స్ఫూర్తితో మెలగాలని, మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు దేశం మనకి ఏం చేసింది అని కాదు కానీ దేశం కొరకు మనం ఏమి చేయాలనేది ఆలోచించి చేయవలసిందిగా మనం చేస్తూ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. ఆకివీడు ఆనాల చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. మంగళవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం నిర్మాణ కమిటీ అధ్యక్షులు జంపన సుబ్రహ్మణ్యం రాజు జేఎస్ఆర్ మాట్లాడుతూ సుమారు 2 కోట్ల రూపాయలతో భక్తులు దాతల సహకారంతో ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పారు. దేవస్థానం అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాడపల్లి మోహన్తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి గుడి నిర్మాణం చేపట్టడం అని చెప్పి ఒక మహా కార్యక్రమాన్ని మరి మా కమిటీ వారు 15 సంవత్సరాల నుంచి నిర్మాణం చేపట్టాలని కోరుకునే టైంలో ఆ పరమశివుడు ఆజ్ఞతో ఆ శరవణమౌండు ఆ కార్తికేయుడు మరి మాకు ఒక 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా 3 మాకు అందించడం జరిగింది. వారు మరి చైర్మన్గా మా కమిటీ జంపన సుబ్రహ్మణ్యరాజు గారిని, అలాగే సెక్రటరీగా నీడల రామకృష్ణ గారిని, అలాగే వైస్ చైర్మన్గా మోటుపల్లి రామకృష్ణ గారిని మరి మేము ఏకగ్రీవంగా గ్రామ పెద్దల సహకారంతో అందరం కూడా మరి సమీక్షించుకుని వారు నిర్మాణం చేపట్టగలరు అన్న రీతిలో మేము మరి వారికి అప్పచెప్పడం జరిగింది. వారు కూడా ఆ దేవదేవులే నిర్మాణం చేపట్టినట్టుగా 2 కోట్లు
దాదాపుగా దీనికి దాతల దాతృత్వంతో మరి వారంతా కూడా ఈ ముగ్గురు కూడా ఎంతో అహోరాత్రులు కృషి చేసి ఈ నిర్మాణం మరి దేవదేవులు నిర్మించిన విధంగా అభూన భవిష్యత్తు అన్న రీతిలో నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ గుడి ఇంత డెవలప్ అవడానికి ఇంత ఇది చేయడానికి ఆ సుబ్రహ్మణ్య స్వామి దయతో, భక్తుల దయతో, చందాదారులతో ఇంత డెవలప్ అయింది. ఇంకా దీనికి బోలంతా ఇంకా పెండింగ్ ఉంది, ఒక సుమారు 50 లక్షలు. అది కూడా భక్తులు కూడా ఎదరికొచ్చి ఇంకా డెవలప్ చేసుకుంటారని చేస్తారని కూడా కోరుకుంటున్నాం. ఈరోజు ఇంత అభివృద్ధి 2 సంవత్సరాల్లో సుమారు 2 కోట్లు చందాదారులు ఎదరికొచ్చి మేమిస్తాం అనే దృష్టిలో ఈ గుడిని డెవలప్ చేశారు. ఆ స్వామి కూడా 100 సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఉంది. స్వామి బాగా నమ్మకమైనది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతాం, ఇలాంటి నిష్ఠతో గొప్ప శక్తివంత దేవుడి సుబ్రహ్మణ్య స్వామి. ఇంకా భక్తులు మిగిలిగా ఇచ్చేసి శ్రీ స్వామి వారి కృపకు పాత్రలయ్యి ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేయొచ్చు. ఈ మిగిలిన పనులు కూడా పాలక వర్గం మేము అందరం భక్తులు కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్తుందిగా కోరుతున్నాం. చెత్త నుంచి సంపదను సృష్టించేందుకు ప్రతి గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమైక్యంగా కృషి చేయాలని ఎంపీడీఓ ఎస్ రవీంద్ర పిలుపునిచ్చారు. ఎన్ఆర్పీ అగ్రహారం గ్రామంలోని డంపింగ్ యార్డ్ వద్ద గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు చెత్త నుంచి సంపద సృష్టించే ప్రక్రియపై క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్పీ అగ్రహారం గ్రామ సర్పంచ్ సోరవరపు వెంకట కనకదుర్గ అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీడీఓ రవీంద్ర మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈవో పీఆర్డీ ఎం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. డంపింగ్ యార్డులను 100% వినియోగించుకోవడం ద్వారా సంపదను సృష్టించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు జేవీటీ నాయుడు, కె గోపాలకృష్ణ, శివ, ఎస్ శంకర్, శివాజీ, పంచాయతీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రాప్తికి సర్పంచులకు అలాగే పంచాయతీ కార్యదర్శులకు నిన్నటి నుంచి 3 రోజులు పునశ్చరణ శిక్షణ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఎన్ఆర్పీ అగ్రహారంలో నిర్వహిస్తున్నటువంటి చెత్త నుండి సంపత్తి తయారీ కేంద్రానికి గౌరవ సర్పంచుల్ని అలాగే పంచాయతీ సెక్రటరీని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఫీల్డ్ విజిట్కి అలాగే క్లాప్ మిత్రాస్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ ఏ రకంగా ఈ తడి చెత్త, పొడి చెత్త వేరు చేస్తున్నారు, ఏ రకంగా వర్మి కంపోస్ట్ అనేది తయారవుతుంది, ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళందరికీ కూడా ప్రాక్టికల్గా అందరికీ కూడా చూపెట్టడం జరుగుతుంది. ఇదే రకంగా దీన్ని ఆదర్శంగా తీసుకొని మన 19 పంచాయతీలు ఏవైతే మన ఉండిలో ఉన్నాయో ప్రతి పంచాయతీలో కూడా ఈ రకంగా నిర్వహించాలని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అయితే అసలు ఈ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రామ పంచాయతీకి ఈ వెర్మి వల్ల ఆదాయమే రావడమే కాకుండా దీన్ని తీసుకెళ్లిన రైతులు రేపు వాడుకున్న తర్వాత వాళ్ళ తాలూకా దిగుబడి పెరుగుతుంది, భూసారం పెరుగుతుంది, తద్వారా వారి సంపద పెరుగుతుంది. సో ఈ రకంగా అన్ని రకాలుగా అటు ప్రజలు, ఇటు పంచాయతీకి ఆదాయం వస్తుంది, అటు ప్రజలకు కూడా, రైతులకి, అందరికీ కూడా ఈ సంపద అనేది వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం మీద అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ కేంద్రాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి మన గౌరవ సర్పంచ్ అయినటువంటి సొరవరపు కనకదుర్గా ఆచార్యుల వారిని, వెంకటాచార్యుల వారిని అభినందిస్తున్నాను. చెత్త మీద ఒక అవగాహన కోసం 3 రోజులుగా కొనసాగుతున్న క్లాసులు మాకు ఎంతో మంచిగా అనిపించింది. మా గ్రామంలో ఎంతో శ్రద్ధగా కంపోస్ట్ చేసి రైతులకి అలాగే మొక్కలకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఇంకా మేము అభివృద్ధి చేసి చూపిస్తామని మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అఖిల భారత విద్యార్థి పరిషత్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భారీ జాతీయ పతాకంతో విద్యార్థులచే తిరంగా ర్యాలీ. డ్రగ్స్ వల్ల వచ్చే దుష్పరిణామాలపై ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించడం అభినందనీయం. ఎమ్మెల్యే అంజుబాబు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన జాతీయ నాయకుల స్ఫూర్తిని యువతలో నింపాలి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల. గాంధేయవాది పద్మశ్రీ ఎంఆర్ రాజు, వసుధ ఫౌండేషన్ కార్యదర్శి మంతన కృష్ణంరాజులకు సర్వోదయ పురస్కారాలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.